నీవు నడచిన దారి నీవు చూపిన మార్గం దయా కరుణ ఔదార్యం వినమ్రతలే మానవ జీవితాలకు మణిహారమని చాటినవో సాయి సర్వ సంపదలు నీ అణువణువున నిండి ఉన్న నీ జ్ఞానానికి కీర్తికి ఆకాశమే కొలమానమైన ఓ సాధారణ భిక్షువై ఈ ప్రపంచానికే దిక్సూచివైనావు దయగల ద్వారకామాయికి ఆయువు పట్టైన స్తంభానికి గురు పూజ చేయమని గురు పౌర్ణమి అనే అంబరాల సంబరాన్ని మాకందించినవో గురు చంద్రమా గురు చంద్రమా గురు చంద్రమా మా అహంకార వికారాలను వినాశనమొందించుకోవడానికి గురు పౌర్ణమి వేళ భిక్ష వీళ్ళ అక్కయ్య గారు చెప్పారండి ఇవ్వాలని వస్తారు అని మంచిది అట్లనే ఇస్తాం మన చేతనైంది ఏదో మనకున్న దాంట్లో ఇస్తే మంచిది కదా మంచిదని కాదు ఏదో మనం తినే మీరు అన్నా చూసారు ఎవరికో అడాప్ట్ తీసుకున్నాము పెట్టాము అది ఇది అని అంతేగాని ఇందులో ఏదో ఆశించి ఇద్దాము ఇస్తే మంచిది లేకపోతే అది అదన్న ఉద్దేశం కాదు అది వాళ్ళ అక్కయ్య గారు అన్నారు వాళ్ళు వస్తారండి అంటే మంచిది సరే అని చెప్పేసి అనుకొని ఇచ్చామన్నమాట ఏదో మనకు శక్తి ఉన్నంత వరకు అంతేనండి సాయిరాం గాంధీనగర్లో పెట్టడానికి కారణం మా అక్కయ్య వాళ్ళు ఉంటారండి ఇక్కడ వీళ్ళు మొన్న రామంతపూర్ రాలేరు అని చెప్పి గాంధీనగర్లో ఉంటారు అరే మిస్ అయ్యారే వీళ్ళతో వేయించాలా అని నాకు సరే అని చెప్పి అక్కయ్యకి ఫోన్ చేస్తే ఇక్కడ సత్సంగంకి పెడదాంరా అక్కడ చెప్పండి అని నాకు ఆ రోజు రామంతపూర్లో వేసింది ఆ భిక్ష అసలు వైబ్రేషన్ లాగా అయిపోయింది అసలు చాలా ఆనందం వేసింది ఇట్లా ఇంకో 10 మందికి హ్యాపీగా ఉంటుంది కదా ఇంకో 10 మందితో వేయించాలి వెంటనే నా మైండ్లో గాంధీనగర్లో పెట్టేయాలి అని పడింది కానీ ఇక్కడ కుదరలేదు సత్సంగంలో వీలు అవ్వదురా అని చెప్పింది సరేలే అనుకున్నాను కానీ నిద్ర పట్టలే నాకు మళ్ళీ తెల్లారి ఫోన్ చేశా అక్క అట్లా కాదులే సోర్ణక్క వాళ్ళ అపార్ట్మెంట్లో పెడదాము ఆంటీ నాకు తెలుసు కదా ఆంటీని అడుగుదామంటే సరే అని చెప్పి సరే అన్నారు ఇక నాకు చాలా హ్యాపీగా ఉంది అక్కయ్య వాళ్ళు అందరూ వచ్చి సత్సంగంలోకి అందరికీ ఛాన్స్ వచ్చింది కదా అందరూ భిక్ష వేసి అది మనం స్వయంగా బాబా మన ఇంటికి వచ్చారు మనం ఇచ్చాము అన్నంత తృప్తిగా ఉంది సాయిరామ్ అండి కథల్లో చదువుతూ ఉంటే సాయిబాబాది భిక్ష కానీ భోజనం కానీ మేము అప్పుడు తీసుకోలేదు మాకు ఇది ఒక అవకాశం అనిపించింది భిక్ష వేయడం అని నిజంగా బాబా గారికే వేస్తుండే అట్లా మాకు ఫీలింగ్ వచ్చింది సాయి ఛానల్ వాళ్ళకి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మాకు ఇది బాగా నచ్చిందండి సాయిరామ్ అండి ఈ భిక్షా కార్యక్రమం 4 రోజుల క్రితం మా ఇంట్లో జరిగింది అప్పుడు భిక్ష చేసినప్పుడు చాలా నాకు ఎంత ఆనందం వేసిందంటే ఆ రోజు మాట్లాడాలన్నా కూడా నేను మాట్లాడలేకపోయాను ఒక 10 మంది చేత ఇట్లా భిక్ష వేయిస్తే ఎంత ఆనందం వస్తుందంటే బాబా గారికి భిక్ష చేయటం అంటే చాలా ఇది ఆయన భిక్ష చేసి పేదలకు పెట్టేవాళ్ళు కదా తెల్లారులేసరికి ఆయన దగ్గర ఏం ఉంచుకునేవాళ్ళు కాదు అలా వీళ్ళు కూడా పేదలకు పెట్టాలన్న ఆలోచనతోనే ఈ భిక్షా కార్యక్రమం చేపట్టారు సాయి టీవీ వాళ్ళకి మొదట నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే కాకుండా వాళ్ళు ఎక్కడికి పిలిచినా వాళ్ళే స్వయంగా వచ్చి భిక్ష తీసుకువెళ్తున్నారు ఇది చాలా ఎందుకంటే మనం స్టూడియో దాకా వెళ్ళి వేసే అవసరం కూడా లేకుండా ఒక ఇంట్లో ఏర్పాటు చేస్తే వాళ్ళు వచ్చి భిక్ష తీసుకెళ్తున్నారు ఈ భిక్ష వేసి అందరూ వెయ్యాలని ఈ భిక్షా కార్యక్రమంలో పాల్గొనాలని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేదలకి పెడుతున్నారు కాబట్టి మనకు తోచింది ఏదో సాయి టీవీ వాళ్ళంత మంచి కార్యం చేస్తున్నప్పుడు మన వంతుగా మన సహకారం కూడా అందించటం బాగుంటుంది సాయి టీవీలో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి
మొదట సాయి టీవీ నేను చూసినప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో. నాకు తెలిసిన వాళ్ళందరికీ సాయి భజన చేసే వాళ్ళందరికీ సాయి టీవీ వస్తుంది అని అందరికీ చెప్పేశాను. అంత ఆనందం వేసింది. ఈ సాయి టీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఈ భిక్ష వేసినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. బాబాకి చేయడం వల్ల ఆనందంగా ఉందండి. నేను అనుకున్నది జరిగింది. దానివల్ల నాకు సంతోషంగా ఉంది. బాబాకి పెట్టడం వల్ల బాబాతో పాటుగా నలుగురికి పెట్టడం అనేది ఆనందంగా ఉంది. మేము వెళ్ళి చేయలేం కాబట్టి ఈ సాయి ఛానల్ వాళ్ళకి ఇవ్వటం వల్ల మాకు నలుగురికి పెట్టిన అనుభూతి కలుగుతుంది. దానివల్ల సంతోషంగా ఉంది. భిక్ష అంటే నాకు అసలు యాక్చువల్గా తను సాయి మీరు స్క్రోలింగ్లు వేస్తారండి సాయి వాళ్ళది ఒకసారి చూసా ఆ మధ్య ఒకసారి పోయిన సంవత్సరం భిక్ష ఇచ్చాను. మా ఇంటికే వచ్చారు, రైసు అవన్నీ ఇవ్వాలనే ఇదితో బాగుంది. అప్పుడు తర్వాత మళ్ళీ ఝాన్సీ గారు పరిచయం అయ్యారు బుక్స్ అని. వాళ్ళ దగ్గరికి మొన్న సాయి భిక్ష అంటే ఆ రోజు నేను బయటికి వెళ్ళా, ఇవ్వలేకపోయాను. సరే ఏదో రూపాయలు ఇద్దాం సరే మళ్ళీ ఫోన్ చేశారు, ఇలా పలానా సత్సంగం ఉందంటే అమ్మో నేను వస్తానండి, ఇవాళ కుదిరించుకొని వచ్చా, చాలా బాగుంది. ఇంకా ఆయన మనం ఇచ్చేదే అట్లా అది ఇంకా మనం అది ఇంక వెళ్ళిపోతుండాలి. ఆ సాయి మన దగ్గర ఏదో ఒక రూపంలో అలాగోలాగా ఆయన వస్తాయి, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు. అది ఏ రూపం వస్తుందో అది దేవుడికే తెలియాలన్నట్టు అది మన చేతుల్లో ఏం లేదు, ఆయనే పిలుస్తుంటాడు ఇప్పుడు మీరు అందరు పరిచయం అయ్యారు. ఆ బాబా మన రుణానుబంధం అంటారు చూడండి, అది ఏ జన్మ బంధం అట్లా ఒక్కొక్కళ్ళు పరిచయం అవుతున్నారు. అలాగే ఇట్లానే సాయిరాం. సాయిరాం 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 సాయిరాం. నా పేరు భాగ్యలక్ష్మి. భిక్ష అంటే ఏంటి నాకు ఇదివరకు తెలియదు. నేను ఇప్పుడు ఫస్ట్ టైము వచ్చాను. తెలిసినాక చాలా మంచి అనిపించింది. అందుకని నేను దూరం నుండి అయినా వచ్చి ఇది వినియోగించుకున్నా.